భూగర్భంలో అమర్చిన బిఎస్ఎన్ఎల్ కేబుల్స్ కత్తిరించి దొంగిలించిన కేసులో 8 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2,40,000 నగదు, 300 కేజీల రాగి వైర్లు, వాటిని తరలించడానికి ఉపయోగించిన వాహనాన్ని రికవరీ చేసినట్లు ఎంవీపీ పిఎస్ క్రైమ్ సిఐ చక్రధర్ రావు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెల 13న బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి ఎంవీపీ డబుల్ రోడ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫుట్పాత్ ను తవ్వి కాపర్ కేబుల్స్ ను దొంగిలించినట్లు సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా గుర్తించామని సిఐ తెలిపారు. ఈవినింగ్ 7 గంటలకి సిహెచ్ మురళీ గారు బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో ఈయన ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈయన కంప్లైంట్ ఇచ్చారు. మనకి కంప్లైంట్ సారాంశం ఏంటంటే, మన హెల్త్ ఏరియనా మీన్స్ ఏఎస్ రాజా సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి డబుల్ రోడ్లో ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ వరకు జీవీఎంసీ ఫుట్పాత్ను తవ్వి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్కి ఉపయోగించే కాపర్ వైర్ని సుమారు ఒక 200 నుంచి 300 మీటర్ల వైర్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుపోయారని రిపోర్ట్ అంశాలు. దానిపై మనం దర్యాప్తు చేసి 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 300 మీటర్ల కాపర్ వైరు, దాన్ని అంటే పని చేయడానికి వైర్ని తరలించడానికి ఉపయోగించిన టాటా ఏస్ వెహికల్ AP31TE 4553 అనే వెహికల్ను వీరి స్వాధీనంలోంచి 2,40,000 రూపాయల క్యాష్ను స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 పేరు ఏంటంటే ఆసనాల పెట్టాడు. ఇతను ఆర్ఎన్బి దగ్గర ఏకలవి కాలనీలో నివాసం ఉంటాడు. ఇతనికి పెందుర్తి దగ్గరలో స్క్రాప్ షాప్ ఉంది. ఈయన ఆధ్వర్యంలో భక్తుల శ్రీను, గుంజ గోవర్ధన్, భక్తుల ఏడుకొండలు, భక్తుల రాజు, చేకూరి దుర్గాప్రసాద్, దేవాల రాజేష్, భక్తుల ప్రసాద్, వీళ్ళందరూ కూడా అన్ని రిమైనింగ్ పర్సన్స్ అందరూ ఏలూరుకి చెందిన వారు. వీళ్ళందరూ ఒక వ్యక్తి మాత్రం నల్గొండ డిస్ట్రిక్ట్. వీళ్ళందరూ రిలేటివ్స్, ఒకే ఫ్యామిలీ. వీళ్ళు వృత్తి ఏంటంటే ఈ బిఎస్ఎన్ఎల్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కానీ గోతులు తవ్వి వైర్లు వేయడం వీళ్ళ వృత్తి. అదే వృత్తిగా భాగంగా కొంతకాలం క్రితం మన ఏరియాలో వీళ్ళే ఈ వైర్స్ వేశారు. దాన్ని అదునుగా తీసుకుని బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్స్ కూడా పెద్దగా ఉపయోగంలో లేనందున కంప్లైంట్స్ రావాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ డిగ్ చేసి వైర్ని తస్కరించడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 116/2025 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 దొంగతనం, సెక్షన్ 3 ఆఫ్ PDPP యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆస్తులు దొంగిలించి చేసిన కేసు కూడా నమోదు చేయడం జరిగిందండి.